ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందు, పాలు తీసుకో. నందు, నిన్నే పాలు తీసుకో. ఏమైంది నందు? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏదో ఉంది. నా దగ్గర కూడా నీకు దాపరికాలుంటాయా? అలాంటిదేం లేదు. అయితే చెప్పు, ఏమైంది నందు? మనసులో ఏదో ఉంది, లేకపోతే నువ్వు ఇలా ఉండవు. చెప్పు, ఏమైంది? ఇది చెప్పుకునేంత పెద్దది కాదు. అలాగని దాచుకునేంత చిన్నది కూడా కాదు కదా. నీ ఫీలింగ్స్ చూస్తుంటే అర్థమైంది. పర్వాలేదు, చెప్పు. నేను చెప్పాక నువ్వు ఫీల్ కాకూడదు. నందు, అలా ఏం అనుకోలే గాని విషయం ఏంటో చెప్పు. నిత్యకి నేనంటే ఇష్టం లేదు కదా. ఏమంటున్నావు నందు? నిత్యకి నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంటి? తనకి మా అందరికంటే నువ్వంటేనే బాగా ఇష్టం. అసలు నీకెందుకు అలాంటి డౌట్ వచ్చింది? ఇన్ని రోజులు నిత్యని మామూలు మనిషిని చేయడానికి నేను చాలా ట్రై చేశాను కదా మేఘన. కానీ నేనెంత కష్టపడినా నా మాట మాత్రం తను వినలేదు. నేను ఎంత ప్రేమగా చూసుకున్నా నాతో సరిగ్గా మాట్లాడింది లేదు. కానీ వాళ్ళ తాతయ్య వాళ్ళు రాగానే నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. వాళ్ళు పలకరించి మాట్లాడితే మామూలు మనిషి అయింది. అంటే నన్ను తను పరాయి మనిషిగా చూసింది కదా. నేనంటే తనకి ప్రేమ లేనట్లే కదా. ఏంటి నందు, నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పు? నిత్య గురించి నీకు తెలీదా? నాకు ఏమీ తెలీదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మేఘన. తప్పు నందు, ఎప్పుడూ అలా అనుకోవద్దు. నువ్వు ఫీల్ అవుతావని ముందుగానే చెప్పాను. నేను ఫీల్ అవడం లేదు నందు. ముందు ఆ ఫీలింగ్ నుంచి నువ్వు బయటికి రా. అయినా నిత్య వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిందంటే దానికి కారణం ఒకటే. చిన్నప్పటి నుంచి ఆయన చేతుల్లో పెరిగింది. అమర్ పోయిన తర్వాత నేను డిప్రెషన్లో ఉండి పిల్లల్ని కూడా సరిగా పట్టించుకునేదాన్ని కాదు. అలాంటి సమయంలో ఆయన పిల్లల్ని బాగా చూసుకునేవారు. ఏ చిన్న అవసరం వచ్చినా వాళ్ళు ఆయన్నే అడిగేవారు. ఆ చనువు కొద్దే ఆయన రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ నువ్వంటే ప్రేమ లేక కాదు నందు. నేను కూడా పిల్లల్ని బాగా చూసుకున్నాను కదా మేఘన. వాళ్ళని ఎప్పుడైనా నా పిల్లలుగానే చూశాను. కానీ మరి నిత్యకి నా మీద ఎందుకంత నమ్మకం లేదు? చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళతోనే పిల్లలు అటాచ్మెంట్గా ఉంటారా? అలా అయితే నాతో ఉన్నది అటాచ్మెంట్ కాదంటావా? నందు, నువ్వు రాంగ్ వేలో ఆలోచిస్తున్నావు. నువ్వు బాగా ఎమోషనల్ అయిపోయి థింక్ చేస్తున్నావు. ఇంటికి ఎవరైనా వస్తే పిల్లలు వాళ్ళతో కాస్త చనువుగా ఉంటారు. అది కామన్ నందు. నిజమే, నేనే రాంగ్గా ఆలోచిస్తున్నట్టున్నాను. నందు, నువ్వలా ఫీల్ అవ్వద్దు. ఇలాంటివి మనసు మీదకి తీసుకోవద్దు. ఇప్పుడు చూడు, మామయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత నిత్య ఎవరితో చనువుగా ఉంటుంది? నీతోనే కదా. వాళ్ళు వెళ్ళాక నాతో చనువుగా ఉంటుంది, లేదంటే లేనట్లే కదా. నందు, వదిలే మేఘన. దీని గురించి నువ్వు నేను ఇద్దరం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా బాగుండదు. గుడ్ నైట్.
బామ్మ హారతి తీసుకోండి. పిన్ని, గురు, పిల్లలు అందరూ రండి, హారతి తీసుకుందరు గాని. అవును బామ్మ, అందరూ వచ్చారు. అత్తయ్య గారేరి ఇంకా రాలేదు. తనింకా గదిలోంచి బయటికి రాలేదులేమ్మా, గదిలోనే ఉంది. వదినా, ఆ హారతిలో ఇవ్వు. నేను వెళ్ళి రూమ్లో అమ్మకిచ్చేసి వస్తాను. నోరు ముయ్యిరా. తను గదిలోంచి బయటికి రాలేదు అంటుంటే నువ్వు హారతి తీసుకొని లోపలికి ఎలా వెళతావు? బుద్ధి లేదా నీకు? అసలు అత్తయ్య గారికి ఏమైంది బామ్మ? ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగానే ఉంది, కానీ మనసే అంత బాగా లేదట. ఏమైంది బామ్మ? ఏమైంది ఏమైంది అని నన్ను అడగడం కంటే పోయి నువ్వే అడగరాదు. ఆ, ఏ కారణం లేకుండా ఆవిడలా ఉండరు కదా. ఏమైందంటే ఏం చెబుతావమ్మా? ఎవరి బాధ వాళ్ళది. నిన్న మీ అత్తామామలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి రాగానే పిల్లలు నాన్నమ్మ తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళలా వెళ్ళడం చూసిన తర్వాత మీ అత్తయ్య మనసులో తనకు ఒక వారసుడుంటే బాగుండును అనిపించింది. పిల్లలు, మీకు స్కూల్ టైం అవుతుంది, వెళ్దాం పదండి. గురు, నువ్వు కూడా రా. అలాగే పిల్లలు రండి, రెడీ అయ్యి స్కూల్కి వెళ్దాం. మేమెంత బాగా చూసుకున్నా పిల్లలకి వాళ్ళ మీదనే మనసు లాగుతుంది. అలాగే వాళ్ళకు కూడా వాళ్ళ మనవళ్ళని వాళ్ళంత బాగా మేం చూసుకుంటున్నట్టు వాళ్ళకు అనిపించలేదు. నువ్వే చూసావు కదా, వచ్చి రాగానే వాళ్ళు నందు మీద ఎలా పడిపోయారో. నందు చేసిన తప్పేంటి? బామ్మ, వాళ్ళేదో తెలియక మాట్లాడారు. ఆ తర్వాత నందుకి సారీ కూడా చెప్పారు కదా. అనాల్సిన 4 అన్న తర్వాత ఏం సారీలు చెప్తే ఏం ఉందమ్మా? అది వాళ్ళ తప్పు కాదు మేఘనా, రక్తస్పర్శ అలాంటిది. మనం ఇంతమందివి ఇంత బాగా చూసుకున్నా వాళ్ళని చూడగానే పిల్లలు బేరమన్నారు. వాళ్ళని చూడగానే వెనక ముందు చూసుకోకుండా నానా మాటలు అన్నారు. అది చూసిన తర్వాత మీ అత్తగారికి వారసుడు కావాలనే కోరిక బాగా పెరిగిపోయింది. మాకు రక్త సంబంధం అని చెప్పుకోవడానికి ఒక వారసుడు కావాలి అని కోరుకోవడం తప్పు కాదు కదమ్మా. దాని గురించే బాధపడుతూ లోపలే ఉండిపోయింది. మేఘనా, నువ్వు రెడీయా? ఆఫీస్కి వెళ్ళాలి. నందు, అత్తయ్య గారు గదిలో ఉన్నారు. ఉదయం నుంచి అసలు బయటికి రాలేదు. అవునా? ఏమైంది? ఒంట్లో బాగోలేదా? ఏమైంది అని ఇక్కడ నిలబడి అడక్కపోతే లోపలికి వెళ్ళి అమ్మా ఏమైంది అని ఒక్క మాట అడిగితే నీ సొమ్మేం పోతుందిరా? నాకు అవతల ఆఫీస్కి టైం అవుతుంది. ఇప్పుడు మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు. ఏదైనా ఉంటే తర్వాత చూద్దాంలే. మేఘనా, టైం అవుతుంది. నాకు అవతల చాలా వర్క్ ఉంది, వెళ్దాం పద. అది కాదు నందు, అత్తయ్య. ఇప్పుడు టైం లేదని చెప్తున్నాను కదా. నేను కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా రా. ఏం పిల్లలరా నాయనా, ఎప్పుడూ కళ్ళ ముందు తిరిగే మనిషి కనిపించకుండా ఉంటే ఏమైందో తెలుసుకుందామని లేకుండా ఆఫీసు అంటూ వెళ్ళాడు. అంతే, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలు వచ్చాక పిల్లలు కాదు. నిత్యకి నేనంటే ఇష్టం లేదు కదా. వాళ్ళ తాతయ్య వాళ్ళు రాగానే నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. వాళ్ళు పలకరించి మాట్లాడితే మామూలు మనిషి అయింది. అంటే నన్ను తను పరాయి మనిషిగా చూసింది కదా.
నందు మేఘనా ఆ, మై డియర్ స్టాఫ్ మెంబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ వీక్ లో మన ఛానల్ రేటింగ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎస్, అంతేకాదు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయ్యారు. కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేట్ చేయాల్సింది నన్ను కాదు, ఇదిగో మేఘనాని. మేఘన చేసిన ఉద్యమం వల్లే పబ్లిక్ లో మన ఛానల్ కి ఒక గుర్తింపు వచ్చింది. తన మాటలు, తన స్పీచ్, ఆ రోజు మనం చేసిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇవన్నీ మనకి ఎక్స్ట్రా పబ్లిసిటీగా యూజ్ అయ్యాయి. సో క్రెడిట్ అంతా మేఘనది. మేఘన, నాకు విషయం చెప్పు. ఈ సక్సెస్ కి కారణం ఎవరు? నీ వెనక నిలబడి నిన్ను ఎంకరేజ్ చేసి ఈ రోజు నీ కష్టానికి అండగా నిలబడింది ఎవరు? నిజాయితీగా చెప్పాలి, నీకు హెల్ప్ చేసింది ఎవరు? నిజాయితీగా చెప్పాలి అంటే ఈ సక్సెస్కి కారణం ఈ రోజు ముందుకొచ్చి నాకు అండగా నిలబడ్డ పిల్లలు. ఈ రోజు నిజంగా ఆ పిల్లలు ఇన్స్పైర్ అయి ముందుకు రాకపోయి ఉంటే మనం ఆ టీచర్ ఆటి కట్టించే వాళ్ళమే కాదు. ఈరోజు ఇంత సక్సెస్ కూడా వచ్చుండేదే కాదు. వాళ్ళ ధైర్యాన్ని నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే. గుడ్ మేఘన. బార్బీ, ఈ సక్సెస్ మేఘన మాటల్లో మన ఆడియన్స్ కి తెలియాలి. తనతో ఒక లైవ్ ఇంటర్వ్యూ చేయించు. లైవ్ ఇంటర్వ్యూ ఏంటారోహి? ఎస్, నౌ యూర్ అ సెలబ్రిటీ. వెళ్ళు మేఘన, వెళ్ళి ఇంటర్వ్యూకి రెడీ అవ్వు. రండి మేఘన గారు, రండి. గో. నందు, మేఘన సక్సెస్ కి కారణం ఎవరు అని అడిగితే తను ఖచ్చితంగా నీ పేరే చెప్తుంది అని అనుకున్నాను. తను నీ కళ్ళ ముందే నీకంటే ఎదుగుతూ వెళ్తోంది. నీ కష్టాన్ని, నువ్విచ్చిన ఇన్స్పిరేషన్ ని గుర్తించకుండా వెళ్తోంది. అయినా నువ్వు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటావో ఇప్పుడు అలాగే ఉన్నావు. అసలిది ఎలా పాసిబుల్ నందు? తను చెప్పింది కరెక్టే కదా ఆరోహి. ఇందులో మేఘన నన్ను గుర్తించకుండా వెళ్ళిందే ఉంది. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? అవునా? నిజంగా పిల్లల ఇష్యూలో నీ హెల్ప్ ఏమీ లేదా? పెన్ డ్రైవ్ పోగొట్టుకుని తను డిప్రెషన్లో ఉంటే తనకి ధైర్యం చెప్పి ప్రోగ్రామ్ చేయించింది ఎవరు? నువ్వు కాదా? అసలు తనని ఆ టీచర్ ట్రాప్ చేసి గదిలో దాచిపెడితే తనని సేవ్ చేసింది ఎవరు? నువ్వు కాదా? ఆ రోజు తనకి హెల్ప్ చేయటానికి ఆ పిల్లలు రావటం వల్లే కదా ఇదంతా జరిగింది. ఈ సక్సెస్ వాళ్ళు ఇచ్చిందే అంటుంది కానీ అసలు ఆ పిల్లలు ఎలా వచ్చారు? ఎవరి వల్ల వచ్చారు? నీ వల్లే కదా. మరి మేఘన ఎందుకు అది ఒప్పుకోలేకపోతుంది? ఆరోహి, నీకొక విషయం చెప్పనా? ఇప్పుడు అందరి ముందు తను నన్ను, నేను తనని పొగుడుకున్నాం అనుకో, అది చూడ్డానికి, వినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళేంటి ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని మీకు కూడా అనిపిస్తుంది. అయినా భార్యాభర్తలంటే ఏంటి? చెరో సగం, హాఫ్ హాఫ్. అంటే తన సక్సెస్లో నేను సగం, నా సక్సెస్లో తను సగం. దానికి ప్రత్యేకంగా పొగిడితే మేమిద్దరం వేరు అయినట్లు తెలుసా? ఓ, ఇవన్నీ చాలా నార్మల్ విషయాలు.
ఇలాంటివి నేను పట్టించుకోను ఆరోహి. మేఘన కూడా అంతే. మా ఇద్దరికి అలాంటి ఫీలింగ్సే ఉండవు. నువ్వు ఎంత కాదన్నా నీ మొహంలో ఆ బాధ కనిపిస్తుంది నందు. నాకు కావాల్సింది కూడా ఇదే. బాధని మరింత పెంచి లోపల దాచుకున్న నీ ఈగోని రెచ్చగొట్టి బయటికి తీసుకుని రాకపోతే నేను ఆరోహిని కాదు. సులోచన, ఈ మజ్జిగ తాగు కాస్త. ఏంటత్తయ్యా, నన్ను టెస్ట్ చేస్తున్నారా? అదేమిటి? మరి లేకపోతే నేనేది తినను తాగను అని చెప్పింది జోగా అనుకున్నారా? అది కాదు సులోచన, నిన్నట్నుంచి ఏమీ తినకుండా కూర్చున్నావు, నీరసం వస్తుంది. ఇందా మజ్జిగ తాగు. మజ్జిగ తాగితే నీ దీక్షకు భంగమేం కాదులే. అత్తయ్యా, నేను చేస్తోంది దీక్ష కాదు, నిరసన. నన్ను గుర్తించటం లేదు అనే బాధతో నేను చేస్తున్న నిరసన. నేనేమడిగానత్తయ్యా? వారసుడు కావాలి అని అడిగాను, అంతే కదా. కనీసం అమ్మ ఎందుకు అడిగింది? తన కోరికలో న్యాయం ఉందా లేదా అనే ఆలోచనైనా ఉందా వాడికి? మెదలకుండా వెళ్ళిపోయాడు. అమ్మ కనిపించకపోతే ఏమైంది, ఎందుకు కనిపించలేదు, ఎందుకు గదిలో నుంచి బయటికి రాలేదు అనే ఆలోచనుందా? వాడి పాటికి వాడు వెళ్ళిపోయాడు. ఇదేనా అమ్మకి వాడిచ్చే విలువ? అంతే సులోచన. పిల్లలు చిన్నతనంలో అమ్మా అమ్మాని మన చుట్టూ తిరుగుతూ ఉంటే బిడ్డలకి అమ్మే లోకం కాబోలు అనుకుంటాం. కాని పెద్దయ్యాక అమ్మ పాతదైపోతుంది, బోరు కొట్టేస్తుంది. అమ్మ మాటలు చాదస్తంగా అయిపోతాయి. అమ్మ ప్రేమ పిచ్చితనం అయిపోతుంది. వాళ్ల లోకం మారిపోతుంది. ఇది వీడి ఒక్కడి సమస్యే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. కనీసం నువ్వు బాధపడుతున్నావని, ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేస్తున్నావని కూడా వాడు గుర్తించడం లేదంటే అంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పు? నువ్వు వాడి కోసం ఇలా తిండి తిప్పలు మానేస్తే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా. అన్నీ బాగుంటేనే మనం. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అందరికీ భారం అయిపోతాం మనం. కాస్త మజ్జిగ తాగమ్మా. లేదత్తయ్యా, నేను తాగను. వాడు ఎప్పుడు ఈ అమ్మ కావాలి అని వస్తాడో రానివ్వండి. అప్పటి వరకు నేనిలాగే ఉంటాను. వాడంతట వాడుగా వచ్చినప్పుడే నా బాధ వాడికి అర్థమవుతుంది. లేదంటే నేను వాడిని బెదిరిస్తున్నాను అనుకుంటున్నాడు. అంటే అప్పటిదాకా ఏమీ తినకుండా ఇలా ఉండిపోతావా? వాణ్ణి దారికి తీసుకురమ్మని చెప్పాను గాని ఇలా కడుపు మార్చుకోమని చెప్పలేదు. ఒక పంచేయి, ఎవ్వరూ లేనప్పుడు ఏదో ఒకటి తిను. వాళ్ళున్నప్పుడు మాత్రం ఏమీ తినకు, ఏమీ తాగకు. అంటే నన్ను నేను మోసం చేసుకోమని చెప్తున్నారా అత్తయ్య? నేను వాణ్ణి బెదిరించడం కోసం కాదు, నా మనసుకి బాధ కలిగింది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇది వాడి మొండితనానికి నా ప్రేమకి మధ్య జరిగే పోరాటం అత్తయ్య. అయ్యో, అది కాదు సులోచన. అత్తయ్య, నేను ఈ గదిలో నుంచి బయటికి రావాలి అన్నా, నా గొంతులోకి ఆహారం వెళ్ళాలి అన్నా, నా వారసుణ్ణి ఈ ఇంట్లోకి తీసుకొస్తానని వాడు మాటివ్వాలి. లేదంటే ఈ గదిలోంచి వెళ్ళేది నేను కాదు, నా శవం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మన
మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. మేఘనా, నేను నీకు ముందే చెప్పాను, ఇది నీ సమస్య కాదు. సమస్య నీతోటి కాదు, ఇది నాకు నా కొడుక్కి మధ్య సమస్య. నువ్వు అనవసరంగా బొట్టు పెట్టుకోవద్దు. ఓ అంటే నా మీద యుద్ధం ప్రకటించావా అమ్మా? ఇప్పుడు చెప్తున్నాను విను. నేను బయటికి వెళ్తున్నాను. సాయంత్రం నేను తిరిగి వచ్చేలోగా నువ్వు గది నుంచి బయటకు వచ్చి నాతో మాట్లాడాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దీనికంతటికీ కారణం మాత్రం నువ్వే. నేనా? ఖచ్చితంగా నువ్వే.